రీసెంట్గా థియేటర్లో రిలీజైన అరే మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, అందరి కోర్కెలు తీర్చబడును అంటూ ఒకరు ఒక యాడిస్తారు. ఆ యాడ్ చూసి అనేకమంది అతని దగ్గరకు క్యూ కడతారు. అందులో కోట్ల కొద్దీ డబ్బున్న విప్రనారాయణ పాశ్వాన్, టీ కొట్టులో పనిచేసుకునే అమూల్ కుమార్, ఇలా చాలామంది అతని దగ్గరకు వస్తారు. ఇలా వచ్చేవారందరి కోరికలు తీరాయా లేదా అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఇదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా చూసక నా ఒపీనియన్ చెప్పాలంటే, పర్వాలేదు, ఒకసారి అలా ట్రై చేయొచ్చు అనేలా అనిపించింది. చిత్రం ఎలా ఉంది, ఎవరు ఎలా చేశారు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అంటే ఏంటో చెప్పే ప్రయత్నం ఈ చిత్రం. 6 ముఖ్య పాత్రలు, 6 కథలు చెప్తుంటే ఇదేదో ఉపేంద్ర సినిమాలా అనిపిస్తుంది కదా. కాని మంచి సందేశాత్మక చిత్రమిది. యాంకర్, సినీ ఆర్టిస్ట్ అనసూయ ఈ సినిమాలో నటించడం అందర్నీ కొంచెం ఎక్కువగా ఆకర్షించిన విషయం. ఎయిర్ హోస్టెస్ పాత్రలు అసూయ ఎక్కువగా ఉండే పాత్రలు అనసూయ నటించింది. అందంగా ఉండాలనుకోవడం తన కోరిక. పాత్ర కొంచెం చిన్నదే అయినప్పటికీ పరిధి మేరకు న్యాయం చేసింది. అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకునే పాత్ర సిఐ చైతన్య, శ్రీకాంత్ అయ్యంగార్ది. ఎక్కువ వైవిధ్యం చూపించడానికి ఆస్కారమున్న పాత్ర దక్కింది. ఇక సన్నీ లియోన్తో గడపాలనే టార్గెట్ ఉన్న పాత్రలో వైవాహర్ష చేసిన క్యారెక్టర్ నవ్వులు పూయిస్తుంది. అలాగే చివర్లో ఒక ఎమోషనల్ టర్న్ కూడా తీసుకుని గుర్తుండిపోతుంది. దర్శకుడు జయశంకర్ తీసుకున్న పాయింటు కొంచెం క్లిష్టమైనదైనా బాగానే తెరక్కించాడు. కాకపోతే కొంచెం లాగనిపిస్తుంది. ఇక సాయికుమార్ ఎప్పటిలానే అదరగొట్టాడు. కొంచెం లుక్ దెబ్బేసింది. అయితే సినిమాలో అన్నిటికంటే బాగా గుర్తుండే పాత్ర వినోద్ వర్మదే. ఇక లక్ష్మి పాత్రలో సురభి ప్రభావతి, దొంగగా సూర్య, వృద్ధ పాత్రలో ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో నటించిన శుభలేఖ సుధాకర్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది వినోద్ వర్మ పాత్రనే. ఒక మంచి పాత్రలో చాలా పరిణతితో నటించాడు. ఆ పాత్ర ఎందుకు అలా బిహేవ్ చేస్తుందనేది మనకు క్లైమాక్స్లో అర్థమవుతుంది.